మీరు మాత్రం అసలు నేను చేసిన ఉప్మాటికి మీరు అసలు చేయకండి. ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక 3 అక్షరాల వల్ల మనకి 50 కిలోమీటర్లో ఒక 120 రూపాయలు టోల్గేట్ బొక్క. నేను కనిపిస్తుంది కదా ఒక కారు లారీ. కారులో అయితే జనం ఉండిపోయినట్టున్నారని తీస్తున్నారు. మొత్తానికి మనకైతే రిటర్న్ లోడ్ తగిలేసిందండి. ఇప్పుడు వెళ్ళిపోలే. పెద్ద లోడ్ ఏం కాదు, గట్టిగా అయితే ఒక 7 గంటలు ఉంటుందంట. ఇక్కడ నుంచి ఒంగోలు పర్లేదు, లైట్ వెయిటే కాబట్టి టైం బాగుందండి. జాగ్రత్తగా డ్రైవింగ్ చేద్దాం. ఇక్కడ ఉన్నా కానీ మనకి ఇబ్బంది ఏం లేదు. మన బండి ఒకటే ఉంది, ఆంధ్ర బండి. తగులుతుంది కానీ ఇంకెందుకు వచ్చింది ఎడతెప్పుకున్నాం అనుకో, తర్వాత ఉన్నదే పోద్ది, ఉంచుకున్నదే పోద్ది. సో గుమ్మడైతే వెళ్ళిపోదాం. మరి లోడింగ్ దగ్గరికి 11 పెట్టమన్నారు. టైం వచ్చి 10 అవుతుంది, 9:30 అవుతుందండి. 11 అక్కడికి వెళ్ళిపోతే సరిపోద్ది. కనిపిస్తుంది. ఇప్పుడు చెన్నై సిటీలోకి అయితే వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ దగ్గరికి అండి. మన లోడ్ వచ్చి ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఒంగోలు నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుందంట. లక్కీగా బాగా తగిలింది. 600 meters, use the left lane to take the ramp to Vandalur, Vintalur. అబ్బో ఏదో ట్రాఫిక్ వాళ్ళు వేస్తున్నారుగా. మన జాగ్రత్తగా ఇప్పుడు సర్కిల్ ఎక్కి మళ్ళీ పైన రోడ్లోకి వెళ్ళాలండి. పైన రోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇటు సైడ్ జరగాలి. use the left అంటే ఇంక 35 కిలోమీటర్లు వెళ్ళాలండి. మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోన్ చేస్తే అక్కడ అథారిటీ వాళ్ళతో కొంచెం మాట్లాడి చెప్తా అన్నారు. మనం ఇంక అవుటర్ రింగ్ రోడ్ దిగిపోవాల్సిన టైం వచ్చిందండి. ఇక ఇప్పుడు ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఫ్లైఓవర్ దాటినామంటే ఇంక దిగిపోవాలి. దిగిపోయి సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకా 12 కిలోమీటర్లు అయితే చూపెడుతుందండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే చూపిస్తుందండి ఎయిర్పోర్ట్. కొండ మీద అయితే గుడి ఉందండి, వెంకటేశ్వర స్వామి గుడిలా ఉంది. ఇక్కడ నుంచి ఎదర్ నుంచి మనం రైట్ సైడ్కి అయితే తిరగాలంట. ఎదర్ ఏదో మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం. సిటీలో తిరిగినంత వరకు మనకి గుండెలు దడదడని కొట్టుకుంటాయి. ముందు నుంచి ఆవిడొచ్చి ఎంత తీసుకుంటారా అని. మొత్తం డీజిల్ రెడ్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొట్టించుకున్నాం అనుకోండి. ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ చేసుకోవచ్చు. 91 రూపాయలు అండి, మనకి ఇక్కడికి 6 రూపాయలు తేడా. సో ఫుల్ ట్యాంక్ చేయించుకొని లోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతే గొడవ ఉన్నది కదా. మొత్తం మన రీడింగ్ సరిగ్గా చూపెడతలేదు, 2 పాయింట్లు తక్కువ చూపెడుతుందండి. దాని నుంచి ముందు నుంచి తక్కువ చూపెడుతుంది అనుకున్నాం కానీ మ్యాటర్ మొత్తం ఫుల్ అయిపోయింది. మన బండి మొత్తం 36 లీటర్లు ఇచ్చిందైతే 35 లీటర్లు, ఇప్పుడు ఎక్కిందైతే 37 లీటర్లు ఎక్కింది. అలాగన్నా సరే ఫుల్ ట్యాంక్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫుల్ చూపెట్టదంటే ఇది చూపెడతలా. మరి ఏమైంది ఏంటో చూద్దాం, తర్వాత వేరే బంక్లో ఆగన్న పని. ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. వెల్కమ్ టు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కాకపోతే మనకు ఇప్పుడు పర్మిషన్ రావాలి అంటే ఎక్కడికో, మరి ఇక్కడికా లేకపోతే వేరే రోడ్డు ఏమైనా ఉంటుందా. పర్మిషన్ వస్తే కనుక అప్పుడు అక్కడికి వెళ్ళి లోడింగ్ చేయించుకోవాలండి. మరి మొత్తానికి మన బ్యాన్ నడిపిందండి. చిన్నది ఒక్క 3 అక్షరాల వల్ల మనకి 50 కిలోమీటర్లో ఒక 120 రూపాయలు టోల్గేట్ బొక్క. అవతల వాళ్ళు పోర్ట్ అని చెప్పారంట, దాంట్లో కొంచెం ఇలా గాలి కలిపి ఎయిర్పోర్ట్ అని అన్నారు. మొత్తానికి మనం బొక్క పడేయాలి. మంది ఇప్పుడు 50 కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళాలి, 120 రూపాయలు టోల్గేట్ బొక్క. మామూలుగా అయితే ముందే చెప్పుంటే అటు నుంచి అయితే దగ్గరే, ఇక్కడికి వచ్చి 50 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళిపోతాం. కావద్దు ఇప్పుడు ఇలా రావడం వల్ల మళ్ళీ 50 కిలోమీటర్లు, మళ్ళీ 50 కిలోమీటర్లు దెబ్బడిపోయింది. ఏం మరి అసలు ఏ విధంగా చెప్పారో ఏంటో అడ్రస్ కొంచెం. కాకపోతే పోర్ట్ అన్నప్పుడు ఏం పోర్టు అడగాలి కదా. ఎయిర్పోర్ట్ అన్నది అప్పటికి ఎయిర్పోర్టే అన్నారు. అంతా అన్నారు కానీ అయ్యో 11 ఇక్కడికి వచ్చేయాలి, లోడ్ అయిపోతే ఫాస్ట్ అన్నారు. మనం బాధకు వచ్చినంత సేపు లేదు, 1 గంట అయిందండి అప్పుడే. వచ్చింది ఇక్కడ బిల్ అవ్వాలన్నారు, అది అంటున్నారు ఇది అంటున్నారు. మనకి ఏ టైం అవుతుంది ఏంటో. ఇది మళ్ళీ 5 అంటే మళ్ళీ రేపు పొద్దున్న దింపితే మనం ఎటు కాకుండా అయిపోతాం. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, పోగా కొట్టిందిలే గులుగులు పెట్ట. ఏముంది ఇందులో ఏంటో తెలియదు కానీ అందరి టైం వాల్యుబులే, ఒక మన టైం తప్ప.
పొద్దున్న 11ంటికి వచ్చేస్తా లోడేస్తా నవ్వులు 4 అయిందండి. తిండి తప్పలు లేవు, ఏమైనా తాగడానికి కూడా ఏమి లేవు. బాటిల్లో మంచినీళ్ళు ఉన్నాయి, ఇంకా అవి ఒకటే మనకి. ఏముంది ఇప్పుడు రోడ్డు పక్కన పెట్టేసి వెళ్ళాం మనం. ఈ వాగి ఎక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లాగి ఆడో వచ్చి ఫైన్ వేస్తాడో తెలియదు, లేకపోతే తీసేమంటాడో తెలీదు. మామూలుగా లేదండి అసలు. చిరాకు వచ్చేస్తుంది. మరి ఎంత దారుణంగా ఉన్నారంటే అది అర్థం కావట్లేదు. కొన్ని నిజంగా టైం పడుతుందని అప్పుడే చెప్పారనుకో తీగా వద్దు. ఆగు మేఘాల మీద వచ్చాను, కిరా ఇచ్చిందనేటప్పుడు సంగలు గుద్దుకుంటా నా అదృష్టవంతులు లేడు అనుకుంటాను. నిజంగా ఏదో అక్కడ ఆగిపోయినా కానీ వేరే కిరాయినా వద్దునేమో. కంగారి నీకేం చేయను. నిజంగా ఈ ట్రిప్ ఏంటో కానీ మనం ఎక్కడికి 10:30కి వచ్చామండి. 10:30 11 అయిపోతుంది. 11 కానీ చెప్పిన ఒక గంట లోడింగ్ చేసుకున్నా కానీ చిన్న చిన్న బాక్సులు అన్నారు. ఒక గంట లోడింగ్ చేసినా 12ంటికి లోడ్ అయిపోద్ది. 12ంటి నుంచి ఇప్పుడు 6 అయిపోతుంది. ఇప్పటికీ మనం వెళ్ళిపోదాం అక్కడికి. ఒంగోలు వెళ్ళిపోదాం ఈ 6 గంటల్లో. అలాంటిది అసలు ఏంటో టైమింగ్ అని బిల్ అవ్వలేదు. ఎందుకు అవ్వదు అసలేనండి. మన కస్టమర్ల పుణ్యమా అంటూ లేటు తగ్గట్టు ఇక పొద్దు నుంచి ఇదేనండి. ఇంకా మన టిఫిన్ భోజనం, మళ్ళీ ఇప్పుడు భోజనం. ఇంకా జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకెక్కడికి వెళ్తాం చూడండి. ఎక్కడికి వెళ్ళినా లేదు, వెనకతలా లేదు. ఎక్కడికైనా వెళ్తే బండి వదిలేసి వెళ్తాం. మరి లేని పని తలకబట్లు ఎందుకు లేరా బాబు అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసుకున్నాం. చూద్దాం ఉండండి. చెన్నై మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఏంటి ఇది, సీలేసారు. ఫుడ్ అయితే చూడడానికి మరి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మష్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఉండండి. మన సైడ్కి ఇక్కడికి సరే. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం సాల్ట్ వేర్ కూడా తెచ్చుకోలేండి. దుక్కు తింటారు అనుకుంటా. మొత్తం అన్నింటితో నిన్న నుంచి ఇలాగే తగిలినాయి అన్నీ కూడా. అంత కాదు. కాకపోతే పొడుపు కాలుతున్నప్పుడు ఏం చేయాలి, తినాలి. లేదంటే ఉస్మాన్ అయిపోయి. సాస్ ప్యాకెట్లో వేసుకుని కొట్టేయాలి. ఏం కాదండి అంత. అమ్మా అసలు ఎప్పుడు వచ్చాం ఏంటి, పొద్దున్న 10:30కి వస్తే 11 అయిందండి. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంక 12 గంటలు. 12 గంటల్లో మనం ఇంటికే వెళ్ళిపోదు. మళ్ళీ రేపటి వరకు ఆగాలంట. దోమలు మొత్తం చితక్ కొట్టేస్తున్నాయి. ఈరోజు అంతా మనకి పని చీకటి గదిలో చితక్ కొట్టుడు. సాగు కొడుతున్నాయి. ఏంటంటే మనం చెన్నై ఎప్పుడు వచ్చినా కానీ అలా 2 రోజులు ఇక్కడ నిద్ర చేయాలేమోనండి. 2 రోజులు నిద్ర చేసిన తర్వాత 3వ రోజు పంపుతుందేమో చెన్నై. మరి రెండోసారి ఇది. అంటే ఒకసారి వేరే వ్యాన్ మీద వచ్చాం, అది అయితే వెంటనే లోడు కాబట్టి వెళ్ళిపోయాం. ఇది రెండోసారి. ఎప్పుడు అవుతుందో మళ్ళీ రేపు పొద్దున్న 10ంటికి అన్నారు. 10 అన్నది 11 అవుతుంది, 12, 1 గంట. అది ఇప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు. ఎక్స్ట్రా ఇస్తాం ఈరోజు అన్నారో, మరి ఇస్తారో పోతారో ఏంటో తెలియదండి. మరి చూడాలి ఏమవుతుందో. సరే ఇంక ఈరోజు అయితే ఇంక రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ రేపు పొద్దున్న అయితే మీకు మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. మాట్లాడుతున్నాను కదా, డిస్టర్బ్ చేస్తున్నారు ఎందుకు మధ్యలోని? మేనేజ్ లేదా? వీటిలేండి దోమల్ని. రాత్రి అంతా ఇంకా నేను ఒక్కనే వచ్చాను కదా, వీటితో మాట్లాడుకోవాలి. ఇంకా పెచ్చోళ్ళంగా పొద్దున్న ఫ్రెష్ అయిన వాళ్ళు కొంచెం ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఇంక ఇప్పుడు నుంచి ఇంక సిరాక మొదలెడుతుందండి. ఇంకా బట్టలు అయితే రోజు అయితే తెచ్చుకున్నాం, వెళ్ళిపోతాం కదా ఓ రోజు ఉందని చెప్పేసి. ఇంకా రేపు మన దగ్గర అయ్యి బాబోయ్ మామూలుగా సువాసన రాదు. అమ్మాయిలు యాడ్లు వస్తాయి కదా, పెర్ఫ్యూమ్ యాడ్లు, అది కొట్టుకునేటప్పటికి అమ్మాయిలు అందరూ దగ్గరకు వచ్చేస్తారు కదా. ఆ టైపు నేను వెళ్ళేటప్పటికి నా దగ్గర నుంచి అందరూ దూరంగా పారిపోతారు. ఆ టైపు ఉంటుందేమో. సరే అండి, అయితే రేపు పొద్దున కలుద్దాం మరి. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తం మనం చెన్నైలో అయితే ఇది 3వ రోజు అండి. ఈ రోజు 10ంటికి లోడ్ అవుతుంది అన్నారు. మరి
ఈరోజు 10 కన్నా అవుతుందో లేదా నిన్నట్లా ఉంటుందో ఏంటో చూడాలి. నిద్ర అయితే బాగా పట్టిందండి. ఇక్కడ అంత ఇబ్బందిగా ఏం లేవు. రూమ్లు ఉన్నాయి కానీ ఇంకా అవి కవర్ వేసి ఉన్నాయి కానీ మంచి చల్లగా ఒకటి ఉంది. నిద్ర అయితే బాగా పట్టింది. లక్కీగా మనల్ని అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ బండి ఏంటి అవి అని చెప్పేసి అది మనకు ప్లస్ పాయింట్. మనం అయితే ఫ్రెష్ అయిపోయామండి. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమి ఉండవు కదని మన వ్యాన్ ఏమో అది ఎక్కడో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ ఏదో తినేసి కొంచెం వాటర్ అయితే తెచ్చుకొని ఇంకా మళ్ళీ బండ్లో పడుకోవడమే 10 వరకు. బేసిక్గా అయితే నేను పూరి తిన్నాండి. కాకపోతే ఇంక ఇక్కడ ఏమి తినలేం కదా, ఇడ్లీలు అవి వేరేగా ఉంటాయి కాబట్టి సరే ఇది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తీసుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది ఇక్కడ ఏ ఉండాలి కాకపోతే ఇది కూడా కొంచెం చప్పగానే ఉందండి. ఏమైందో తెలియదు కానీ గట్టిగా యాక్సిడెంట్ అయిందండి. మొత్తం లారీ అడ్డం తిరిగింది. సడన్గా పెద్ద సౌండ్ వచ్చిందండి. దానికి ఇక్కడ ఉంది ట్రాఫిక్. ఇప్పుడే జరిగింది. కరెక్ట్గా 1 నిమిషం అవుతుందండి జరిగి. మీకు కనిపిస్తుంది కదా ఒక కారు లారీ. కారులో అయితే జనం ఉండిపోయినట్టున్నారని తీస్తున్నారు. సైడ్ వేసేటప్పుడు ఇంక ఎదురు బదురు వచ్చినట్టున్నారు. అది అందుకే ఫ్రెండ్స్ చూసుకొని కొంచెం జాగ్రత్తగా తోలండి బళ్ళు ఏదన్నా సరే అండి. అంతేనండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకన్నా ముందు మన దరిద్రం మట్టుకి ఫ్లైట్ వేసుకొని మరీ వెళ్ళిపోద్ది. కొంచెం ఎక్కువైనా పర్లేదు దానికి. మనల్ని బాగా తింటది కదా. 2 రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి. ఇక్కడికి ఈ ప్లేస్ లోడింగ్ ఉందని చెప్పిన ప్లేస్కి వచ్చి 26 గంటలు అవుతుంది. మనం చెన్నై వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు వచ్చి లోడింగ్ లేదు. అంటే లోడింగ్ ఉందంటున్నారు. అది ఏంటంటే కర్ర తీయట్లేదు, పాము రావట్లేదు, బిల్లు అవుతలేదు అంటున్నారు. అవలేనప్పుడు ఎందుకు మనం తిన్నాను కాకపోతే డ్రైవర్లు బాధించుకొని ఎందుకు వచ్చింది వాళ్ళకి. మొత్తం అంతా అయిన తర్వాత కావాలతో 1 గంట 2 గంటల దాంట్లో ఉంటాయి. ఎంతైనా బండ్లు కొరువా అసలు కిరా పెట్టినామని గంటలో బండ్లు దొరికేస్తున్నాయి. అసలు మన 26 గంటలు అయిందండి ఇప్పుడు వచ్చి. నడి రోడ్డు మీద ఉన్నాం. ఎన్ని తప్పలు లేవు. తినాలన్నా ఇటో కిలోమీటర్ వెళ్ళాలి, అటో కిలోమీటర్ వెళ్ళాలి. రావడానికి లేదు. కొన్ని ఏడన్నా ఉందంటే అది లేదు. ఇంకా మనకు లక్కీగా ఏంటంటే ఇక్కడ ఎవరు ఇబ్బంది పెడతలేదు. మన బండి ఆపుకున్నా చేసినా కానీ ఎవరు మాట్లాడలేదు. లేదంటే మామూలు నరకం చూడకూడదు. నిజంగా అనుకుంటారు కదా ఇంటికాడ కూర్చొని బాగానే ఉంది, ఇటు నుంచి అటు నుంచి కలిసిపోతున్నాయని చెప్పేసి. అలా అనుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది. నిజంగా వస్తే కనుక ఒకసారి డ్రైవర్తో వెళ్తే కనుక వెళ్ళి డ్రైవర్ తోటి వాళ్ళు ఎన్ని దెబ్బలు ఫేస్ చేస్తున్నారో ఏంటో కూడా తెలుస్తుంది. నువ్వు ఇది ఎలా ఉన్నా కానీ నిన్న అంటే ఏదో ఇబ్బందిగా ఉంది కానీ ఈరోజు అన్ని టైంకి అయిపోతున్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళలేదు. బండి దగ్గరకు వచ్చి అడిగారు, భయ్యా టమాటా రైస్, అండా రైస్, ఇంకోటి ఏదో అన్నారండి, లెమన్ రైస్ అడిగాం, లేదన్నారు. పులిహోర అంట మరి బాగుంటుంది అన్నారు. చూడాలి ఎట్లా ఉండదు. ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిని నన్ను అంతా నోరు కొట్టేసినట్టు అయిపోయింది. ఇది ఎలా ఉంటుందో చూడడానికి బాగానే ఉంటుందండి. 50 రూపీస్కి అయితే మరి వర్త్. కట్ మ్యాంగో పికిల్ పచ్చడా రూపాయికి పచ్చడండి. ఇది దీనికి మళ్ళీ ఒక గుడ్డు ఒకటి ఇచ్చారు. చూద్దామండి ఇది ఎలా ఉందో. నిన్న తిన్నాకన్నా ఇది పర్లేదు, బాగుందండి. మీరు మాత్రం అసలు నేను చేసిన ఉప్మాటికి మీరు అసలు చేయకండి ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక. ఎందుకంటే ముందు క్లారిటీ లేదు. క్లారిటీ అంటే మనోడు చాలా క్లారిటీగా చెప్పాడు. నేను ఆఫీస్ దగ్గరే ఉన్నాను ఆల్రెడీ. మన ఆంధ్రబళ్ళు ఏమీ లేవు. ఒకవేళ నేను ఒక అరగంట కానీ గంట కానీ వెయిట్ చేసి ఉంటే నాకే లోడ్ వద్దును పక్క ఆ ఆఫీస్ దగ్గర.
కానీ ఈలోగా బయట నుంచి ఫోన్ వచ్చింది, వేరే ఆఫీస్ దగ్గర నుంచి వెళ్ళాలి తమ్ముడు అన్నారు. సరే అయితే ఏదైతే ఏముంది ముందు వచ్చింది మనం చెడగొట్టుకోకూడదు కదా అని చెప్పేసి ఫాస్ట్గా వచ్చేసాను. 11 అక్కడ పెట్టారు. డబ్బులు అయితే ఫస్ట్ చెప్పరు, మొత్తం కిరాయి అయిపోయిన అమ్మని ఇచ్చేస్తారు. ఇంకా రిటర్న్ అమౌంట్లో అవి ఏమో ఆపరన్నారు. సర్లే ఇదేదో బాగానే ఉంది కదా, మళ్ళీ రిటర్న్ అమౌంట్లు అయ్యే రిసీవ్డ్ అమౌంట్లో ఉంటాయి. అవి ఆపుకున్నారు. తలకబడి ఎందుకు లేరు బాబు అని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాం. 9:30 కాడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 50 కిలోమీటర్లో 10:30, 11 వచ్చేసాం. బాగానే ఉంది కదా అనుకున్నా. నిన్న పొద్దున్న 11 వచ్చింది. ఈ రోజు నిన్న అంతా అయిపోయింది. నిన్న సాయంత్రం వరకు గంట అని గడుపుకుంటూ వచ్చారు. 7ంటికి ఇంకా అవదని చెప్పేసి రేపు పొద్దున్న 10 అన్నారు. ఈ రోజు పొద్దున్న 10 కాస్తే ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4 అయిందండి. 4. ఈ రోజు కూడా మ్యాపింగ్ మొత్తం ఇలా బొక్కలో పడ్డాం. ఏంటంటే వేరే కిరాయి వస్తుంది అన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంకో దరిద్రం ఏంటంటే మనకి రేపు ఆదివారం కూడా వచ్చింది. అది ఇది అన్నీ బంపర్ ఆఫర్లు మనకి మామూలుగా కొట్టలేదండి. మనకైతే సరే అడిగాను నేను ఆల్రెడీ, మీ వల్ల టైం వేస్ట్ అయిపోయిందండి, నాకు వచ్చిన కిరాయి వదిలేసుకొని మరి మీ దగ్గరికి వచ్చాను అది అంటే ఆల్టింగ్ కింద ఒక 1000 రూపాయలు కొట్టారు. మిగిలింది మరి ఈ రోజు కిరాయి అవుతుందో లేదో ఏంటో చూడాలి. అసలు మీరు మాత్రం కన్ఫామ్ గా లేకుండా లేదంటే అడ్వాన్స్ అన్నా కొట్టించుకొని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే నాకు జరిగిందని చెప్పి దీనికి ఏం బాధపడతలేదు, కానీ జస్ట్ జరిగింది చెప్పుకుంటున్నాను. మీకు జరగకుండా ఉంటుందని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. కానీ ఒక్కోసారి ఇంకా అలా అవుతాయి, ఇంకా ఇవన్నీ మనం లైట్ తీసుకోవాలి. ఇలాంటి తగిలిన ఎదురు దెబ్బలు అన్నిటిని బట్టి మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతా ఉండాలి. ఇలా ఉంటుంది, మొన్న ఎలా జరిగింది కదా ఇప్పుడు ఎలా జరుగుతుందేమో, ఎందుకంటే మంచి ముందు అడ్వాన్స్ అడిగాం, లేదంటే ముందు ఒకసారి చెక్ చేసుకుని వెళ్దాం, లేదంటే ఒక అరగంట లేట్గా బయలుదేరదాం. ఇక్కడ ఈలోగా కొంచెం డిస్కషన్లు ఉంటాయి కదా, ఈ అరగంటలో తెలిసిపోతాయి కదా అని చెప్పేసి తెలుస్తుంది అని చెప్పేసి పెట్టుకోవడం తప్ప దాంట్లో మనం ఎంత ఫీల్ అయిపోవడానికి ఏమీ ఉండదండి. మా అయితే ఏమైంది, ఇంకో రోజు ఉంటాం అంతే కదా. సరే అండి, మరి ఈ వీడియో అయితే ఎంతవరకు ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే ఇక్కడ నుంచి ఏ ట్రిప్ వేసుకెళ్ళాం, ఏమైంది, ఎంత వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా తగిలిందా, లేదా ఎక్కడికి వేసుకెళ్ళాం, ఏం లోడ్ వేసుకెళ్ళాం, ఇలాంటి అన్నిటి కోసం కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తా ఉండండి. నెక్స్ట్ ఆ వీడియో కూడా పెట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే బార్డర్ గురించి చెప్పలేదు ఏంటని అంటున్నారు కొందరు. ఆ బార్డర్ గురించి వచ్చేటప్పుడు మనకి ఎవరో చెక్ చేయరు, ఎక్కడ పోతలే వీడు అలాగే ఈ బొక్కల నుంచి వెళ్ళాల్సినాడే కదా అని చెప్పేసి వచ్చేటప్పుడు చెక్ చేయరు, వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాను. అది వెళ్ళేటప్పుడు తెలుస్తుందండి మనది బాగోదు ఏమవుతుంది ఏంటో చూద్దారండి.